ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, అరుదైన వృక్ష సంపదకు నిలయం, అరుదైన వన్యప్రాణి సంరక్షణ నిలయం తిరుమల కొండలు. ఆహ్లాదానికి, ప్రకృతి రమణీయమైన అందాలకు నిలయమైన తిరుమలకు నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. తిరుమల యాత్రాస్థలంగానే కాకుండా భక్తి పరవశంతో కూడిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. తరతరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పవిత్రతను కాపాడుతూ ఆధ్యాత్మిక తత్వాన్ని పెంచుతూ భక్తుల్లో విశ్వాసాన్ని టీటీడీ పెంపొందిస్తుంది. అలాంటి తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల కాలంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఇన్స్టాగ్రామ్లో పోస్టింగులు పెడుతూ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కొందరు వ్యక్తులు అభాసుపాలు చేస్తున్నారు. అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను, సెల్ ఫోన్లను ఉపయోగించి రీల్స్ చేయడం, ఫోటోషూట్ చేయడం, డాన్సులు చేయడం, అట్టి వారిని ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబర్స్లోనూ పోస్టు చేసి లైక్లు ఆశిస్తున్నారు. ఇలాంటి విధానాల వల్ల కొందరికి నచ్చుతుంది, కానీ అందరికీ బాధ కలుగుతుంది. మరీ ముఖ్యంగా శ్రీవారి భక్తులు బాధపడుతున్నారు. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి వైభవాన్ని చాటేలా పోస్టింగ్లు ఉండాలే కానీ కించపరిచేలా, హేళన చేసేలా, నవ్వుకునేలా ఉండరాదని టీటీడీ భావించి 1995 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అలిపిరి మొదలుకొని పాప వినాశనం వరకు ఎలాంటి షూటింగులకు, ఫోటోషూట్లకు అనుమతి లేదని, అలాగే కొండపైన మద్యపానం, ధూమపానం, మాంసం వంటి వాటిని నిషేధిస్తూ తిరుమలలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా టీటీడీ నిషేధ ఆంక్షలు విధించింది. అలాంటి నిబంధనలు నేటికి తిరుమలలో కొనసాగుతున్నాయి. నమో వెంకటేశాయ. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ మధ్య కాలంలో కూడా సెలబ్రిటీస్ అనుకుని చాలామంది ఫీల్ అయిపోతూ ఫోటోషూట్స్ తీసుకుంటున్నారు. ప్రపంచానికంతా కూడా ప్రత్యేకమైనది తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థ అనేది ప్రపంచం అంతా కూడా వ్యాపించడం జరిగింది. ఈ కల్చర్ ఎప్పుడు వచ్చిందంటే, గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు వచ్చేది ఎలా పడితే అలా నీచంగా దేవుడు ముందర రాజకీయాలు చేసేది, ఈ ప్రశ్నలతో మాట్లాడేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎటువంటిది కానీ రాజకీయాల గురించి తిరుమలలో మాట్లాడకూడదని మీడియా సమక్షం ముందర అనేది బోర్డులో పెట్టి పాస్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఇది వరకు ఏదైతే ఆ ఫోటో షూట్ అనేది ఉందో, ఈ ఫోటో షూట్ కాకుండా రీల్స్ అనగా ఈ టిక్ టాక్ లో చేస్తారు చూసారా, ఆ విధంగా తిరుమలలో ఎక్కువైపోయింది రీల్స్. ఒక ఎర్రసందనం లాంటిది, పుష్ప సినిమా లాంటిది కూడా గుడి ముందు కూడా పెట్టి రీల్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దాని మీద కూడా ప్రత్యేక చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక పేరే ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో అయితే ఇది వరకు ఎన్నడూ లేని విధంగా గత 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో ఆజ్ఞలు సరిగ్గా అమలు కావడం లేదని, దీని కారణంగానే ఫోటోషూట్లు, రీల్స్లు తీయడం, డాన్సులు చేయడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యాయని 2 ఏళ్ల క్రితం సినీ నటి నయనతార ఫోటోషూట్ చేయడం, అలాగే మరో కన్నడ నటి మాడవీధిలో తిరుగుతూ రీల్స్ చేయడం, గత 2 నెలల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, మాధవి పుష్కర వద్ద నవ్వుతూ రీల్స్ చేయడం, అలాగే మరో యూట్యూబర్ అలిపిరి నడక మార్గంలో పులి వచ్చిందనే రీల్ చేయడం, 10 రోజుల క్రితం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఆలయం ముందు ఫోటోషూట్ చేయడం వంటివి వివాదాలకు దారితీసింది. టీటీడీ సైతం వీరిపై కేసు నమోదు చేసి విచారణ కోరింది. అందుకు వివిధ రకాలుగా వారు బెదిరించారు. 2 రోజుల క్రితం శ్రావ్య అనే యువతి అలిపిరి టోల్గేట్ వద్ద పుష్ప 2 సినిమాలోని పాటకు డాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. దీన్ని శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుమల తిరుపతి అంటేనే ఒక పవిత్రతకు నిలయంగా ఉంటుంది. అట్లాంటి కొండపైన ఈ మధ్యకాలంలో రీల్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే రీల్స్ చేయడం తప్ప రైట్ అని చెప్పని అన్నప్పుడు తప్పనేగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటిది.
అక్కడ ఫోటోగ్రాఫర్లు తీసుకోవడం, ఫోటోలు ఏదైనా భక్తితో సంబంధించినటువంటి ఫోటోలు తీసుకుంటే ఉపయోగంగానే ఉంటుంది. కానీ అక్కడ సినిమా పాటకు సంబంధించినటువంటివి లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఫోకస్ చేయడాన్ని మనం ఈరోజు చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అక్కడ భక్తులకు సంబంధించినటువంటిది చాలామంది అక్కడికి ఒక భక్తి నిష్ఠతో వస్తూ ఉంటారు. దీన్ని అడ్డం పెట్టుకొని అక్కడ డ్యాన్సులు చేయడం, అక్కడ చిల్ల చిల్ల చేష్టలన్నీ చేయడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి కావడానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కానీ అక్కడ దువ్వాడ మాధురి ఆమె ఒక రీల్స్ చేసింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి అవినాష్ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 5 మంది ఫోటోగ్రాఫర్లను పెట్టి గుడి ముందరే చేయడం అనేది జరిగింది. నిన్న ఒక అమ్మాయి టోల్గేట్ దగ్గర డ్యాన్స్ వేస్తూ సినిమా పాటకు తీయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే అక్కడ ఏదో ఒకటి జరగాలి, దాన్ని అడ్డం పెట్టుకొని ఇతర వాళ్ళు గెయిన్ కావడానికి ఈరోజు ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. దీని ఆధారం చేసుకొని మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఏదైనా చేయడానికి అది ప్రయోజకరంగా ఉంటుందేమో అని చెప్పని ఆశిస్తూ ఉన్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. భక్తుల యొక్క అంటే కొండకు రావడానికి నిష్ణాతులైన అదే నిష్ఠతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పోతూ ఉంటారు. అట్లాదప్పుడు వాళ్ళ బలోభావాలతో ఆటలాడుకునే హక్కు ఎవరికి లేదు. దేవుడికి సంబంధించినది ఏమన్నా చేస్తే దానికి ఏమన్నా అందరూ దానికి సంబంధించినటువంటిది అగ్రి చేస్తారు. కానీ ఈరోజు సినిమా పాటలకు సంబంధించినటువంటిది పైన అట్లా చేయడం అనేది మంచి సంస్కృతి కాదు. కాబట్టి దాన్ని ఆలోచించాలా. దీనిపైన పోలీసులు కూడా చాలా సీరియస్గా వ్యవహరించాలి. ఇప్పుడు కొండపైన గోపురం దగ్గర విమానాలు కానీ హెలికాప్టర్లు పోకూడదనే టీటీడీ చట్టం చెప్తా ఉంది. కానీ ఇట్లాంటి రీల్స్ అట్లాంటివన్నీ కూడా చేస్తే ఇతర సంబంధించినటువంటి భక్తులందరికీ డిస్టర్బెన్స్గా అది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు, కొద్దిగా ఆలోచించాలని చెప్పిన విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి వాటిపై టీటీడీ కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భక్తులు ఎలాంటివి పాటించాలి, ఎలాంటివి పాటించకూడదు అన్న నిబంధనలు ఉన్న వాటిని భక్తులకు తెలియజేయడంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. తిరుమలలో ఫోటోషూట్ చేయరాదని, మద్యపానం, మాంసం, గుట్కా వంటివి నిషేధపడించిందని ఈ నిబంధనలో ఉన్న భక్తులకు తెలియజేసేలా తిరుపతి, అలిపిరి మార్గాలలో ఎక్కడా బోర్డులు ఏర్పాటు చేయలేదు. వాల్ పెయింటింగ్స్ కూడా చేయలేదు. కనీసం అలిపిరి టోల్గేట్ వద్ద తిరుమలలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయని, వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని బోర్డులైనా ఏర్పాటు చేసినట్లయితే భక్తులు ఎవరు వాటిని అతిక్రమించరు. ఫోటోషూట్లు, రీల్స్లు చెయ్యరు. తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రతి భక్తుడు తోడ్పాటును అందిస్తాడు. ఆ దిశగా టీటీడీ అధికారులు కృషి చేయాలని భక్తులు కోరారు. నమస్తే. గత 2-3 నెలలుగా చూస్తున్నాం ఆధ్యాత్మిక క్షేత్రాలలో అలాగే తిరుమలలో సెలబ్రిటీలు అంటూ హీరోలు అంటూ వస్తూ ఫోటోషూట్లు రీల్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనిపైన టీటీడీ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రాధాయపడుతున్నా. అలాగే టీటీడీ విజిలెన్స్ ఎవరైతే ఉన్నారో వారు వీటి మీద నిఘా పెట్టాలి. ఇప్పటి వరకు కూడా అలా షూట్ చేసిన వారి మీద, ఫోటో షూట్లు రీల్స్ చేసిన వారి మీద ఎటువంటి వారి మీద కూడా శిక్ష లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చలవిడిగా వస్తున్న రీల్స్ చేసుకుంటున్నారు. కేసు అయ్యి వాళ్ళ దాకా వెళ్ళి ఇంకా కేసు పెడతారనుకున్న సమయానికి క్షమాపణ చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాలి. ఇలాంటి ఫోటోషూట్లు సెలబ్రిటీలకి వాళ్ళకి ఏపీలో వచ్చిన వారికి ఫోటోషూట్లు కానీ రీల్స్ కానీ లేకుండా అదే గుడి ముందు బిఆర్ నాయుడు గారు చెప్పారు, ఎటువంటి రాజకీయ మాటలు ఉండకూడదు, ఉంటే శిక్షలు ఉంటాయి, ఖచ్చితంగా కేసు పెడతామన్నారు. అలాగే సెలబ్రిటీలకు కూడా చెప్పండి, ఖచ్చితంగా సినిమా వాళ్ళకు కూడా చెప్పండి, ఫోటోషూట్లు కానీ ఇలాంటివి కానీ తీసుకుంటే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి, వారి మీద కేసులు నమోదవుతాయని తెలియజెప్పండి ఖచ్చితంగా. అలాగే భక్తులు కూడా ఎవరన్నా ఆ విధంగా బిహేవ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని ఆపాలి, వాళ్ళకి తెలియజెప్పాలి, ఇది గుడి నాయన ఈ విధంగా చేయకూడదు అని. విజిలెన్స్ విభాగం ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా రీల్స్ చేస్తూ ఉన్నారు. విజిలెన్స్ విభాగం కూడా కొంచెం అప్రమత్తమై ఇంకా గుడి దగ్గర మెయిన్ ప్రాంతాల్లో చెప్పి పెట్టాలి. ఎవరైనా ఆ విధంగా బిహేవ్ చేస్తే వారిని ఖచ్చితంగా ఆపాలి. దయచేసి టీటీడీ వారిని, విజిలెన్స్ విభాగాన్ని కోరుకుంటున్నా, నిఘా పెంచండి, ఎవరిని ఈ విధంగా రీల్స్ చేయకుండా కట్టడి చేయండి అని నేను వేడుకుంటున్నాను.